అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, జనవరి మాసం ప్రారంభం అయిపోయింది. సో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కన్యా రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలంగానే ఉంటుంది. కంపారిటివ్లీ వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిలో కొంచెం నిబద్ధతతో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా తాపత్రయం అనేది ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలత కోసం ఎక్కువగా తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటికి రావడానికి ఈ యొక్క నెల అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం 15వ తారీఖు వరకు మనం చూసుకుంటాం. ఎందుకంటే జనవరి అనేది చాలా ఫ్లరిషింగ్ మంత్ అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క 2026లో మొదటి నెల. ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యొక్క స్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణం చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 15 తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు ఏవైతే ఉంటాయో, అనవసరమైనటువంటి పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం దూరంగా ఉండటం కూడా మంచిదన్నమాట. ఇప్పుడు మనతో కొంతమంది వచ్చేసేపటికి ఏదో సలహా ఇమ్మని చెప్పి 12కి వస్తారు. వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఒక విషయం పెట్టుకొని మనకు ఓపెన్గా మన ఫ్రెండ్ కదా అని చెప్పి మన సలహా చెప్తాం. కానీ ఆ సలహా అనేది మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి మన పేరు వాడు సలహా ఇచ్చాడని చెప్పి చెప్పడం వల్ల ఏమవుతుందంటే నచ్చినటువంటి వారికి మన మీదకి రివర్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి కార్నర్స్లోకి వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే. ఈ యొక్క నెలలో ఆ విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఉచిత సలహాలు అంటారు కదా, మనకేదో వాళ్ళు అడిగారని వీళ్ళు అడిగారని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్కి మనం చెప్తుంటాం. కానీ లేకపోతే ఆ యొక్క సలహాలు రివర్స్ అవడానికి మనకు జీవితంలో ప్రభావం చూపించడానికి గల కారకంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆరోగ్యపరంగా మెయిన్గా చెప్పాలంటే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో, మరియు అదేవిధంగా హెల్త్ పరంగా కొంచెం ఇంపాక్ట్ అనిపిస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా వచ్చినప్పటికీ స్త్రీలు కూడా మానసికమైనటువంటి ఆలోచన, ఒకటే విషయాన్ని గురించి, ఇంట్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల గురించి ఒకటే పరంగా ఆలోచిస్తూ కూడా కొంచెం ప్రభావం చూపించడానికి గల కారకంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా శని సప్తమంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఇదంతా అనుకూలంగా ఉండదు అన్నమాట. మెయిన్గా వచ్చేటప్పటికి హెల్త్ పరంగాను, ఆలోచనల పరంగాను, అదేవిధంగా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జీవితంలో కొత్త రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి వారు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడానికి నిర్ణయాలు అనేవి తీసుకోవడం మంచిది. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు వీరు వచ్చేటప్పటికి కొంచెం స్తబ్దుగా ఉంటుంది. మెయిన్గా వచ్చేటప్పటికి నెల మొత్తంలో చూసినట్లయితే మనకు చతుర్థంలో అంటే కన్యా రాశికి చతుర్థ స్థానంలో వచ్చేటప్పటికి చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడింది. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి మరియు అదేవిధంగా గురువు యొక్క స్థితి కూడా రాజ్యస్థానంలో పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలతను ఎక్కువగా ఇవ్వట్లేదు. దాని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, దాని తర్వాత ఇవి చదివేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కృషి చేయటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని 1-2 సార్లు మళ్ళీ చదవటం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా, వారికి వివాహ యోగం ఉందంటారా? మరి ఈ నెలలో వచ్చేటప్పటికి వివాహ సంబంధ ప్రయత్నాలు అనేది చేసుకోవచ్చు. సంబంధాలు అనేది రావటం, ఎంక్వైరీస్ అనేది జరగడం జరుగుతుంది, కానీ అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు. ఈ యొక్క 13వ తారీఖు నుండి కొంచెం మొబిలిటీ అనేది ఉంటుంది. అంటే వచ్చేటువంటి సంబంధాలు మాట అంతే జరగటానికి కూడా 13వ తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఏదైనా మార్చాలి, ఉద్యోగం మారుస్తాం అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు? ఈ మాసంలో జనవరి మంత్లో ఉద్యోగ పరంగా మార్పు చేర్పులు చేసుకునేటువంటి వారు 1-2 సార్లు ఆలోచించే మారాలి. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి మీ స్వజాతక రీత్యా కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితే మారండి. ఇంకో విషయం ఏంటంటే మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వెళ్ళేటువంటి కంపెనీ గురించి 1-2 సార్లు
ఎంక్వైరీ చేసుకొని అక్కడికి వెళ్తే ఏదైనా కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుందా, లేకుండా ఉంటే ఇంతకన్నా కూడా ఇంకా మళ్ళీ స్ట్రెస్ అవుతామా అనేటువంటి. ఎందుకంటే నెక్స్ట్ 1.5 year కూడా వచ్చేటప్పటికి శని సప్తమంలోనే ఉంటాడు వీడి రాశిలో ఉండేటువంటి వారికి. సో కాబట్టి ఇది మ్యారిటల్ లైఫ్లో ఇంపాక్ట్, అంటే వైవాహిక జీవితంలోని ఇంపాక్ట్, దాని తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ రోజు చాలా మందికి స్ట్రెస్ అనేది ఉంటుంది, బయటికి చెప్పుకోలేరు అన్నమాట. ఇంట్లో పని ఒత్తిడి, దాని తర్వాత బయట ఆఫీస్ ఒత్తిడి, దాని తర్వాత ట్రావెలింగ్ వర్క్ అంత ఈజీ కాదు యాక్చువల్గా బయటకు వచ్చి పని చేయటం. మెయిన్గా లేడీస్ కూడా వచ్చేటప్పటికి బయటకు వచ్చి పని చేయడం అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. ఇలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చేటప్పటికి మనం ఇంకా స్ట్రెస్ఫుల్ అవ్వాలా, లేకుండా ఉంటే ఉన్నదాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది 1-2 సార్లు ఆలోచించుకొని మన పరిధి మనం తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా గురుగారు ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన యోగం ఉందంటారా కన్యారాశి వారికి? కన్యారాశి వారికి ఈ నెలలో కొంచెం సానుకూలత అనేది ఎక్కువగానే ఉంది. అంటే రేపు రాబోతున్నటువంటి 13వ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క మార్పు అనేది ఉంది. అది పంచమంలోకి ఎప్పుడైతే శుక్రుడి యొక్క మార్పు ఉందో అది కొంచెం అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. సంతాన ప్రయత్న విషయాల్లో సానుకూలతను అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి అత్త కోడళ్ళు మరియు అదేవిధంగా ఇంట్లో జరిగేటువంటి అనవసరమైనటువంటి చీకు చికాకులు సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం అనేది మంచిది. గురుగారు ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కళాకారులకి కూడా ఫస్ట్ హాఫ్ అనేది సంక్రాంతి స్టార్టింగ్ వరకు కొంచెం డౌన్లో ఉంటుంది. అంటే మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అవకాశాలు పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ కొంచెం డౌన్లో ఉంటాయి. 13వ తారీఖు నుంచి కొంచెం మొబిలిటీ పొందగలుగుతారు. అంటే ఫస్ట్ హాఫ్ అనేది ఆల్మోస్ట్ సంక్రాంతి పీరియడ్లోనే, జనవరి అంటేనే సంక్రాంతి మూమెంట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా జరిగేటువంటి నెలగానే చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే వీరికి సంక్రాంతి మించుమించు 13-14వ తారీఖు తర్వాత నుంచి రవి సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అనవసరమైనటువంటి అప్పుల గురించి తీసుకోవటం గురించి, మెయిన్గా వచ్చేటప్పటికి అప్పులు తీసుకోవటం గురించి కొంచెం కంట్రోల్గా ఉండాలి, ఖర్చు కంట్రోల్గా ఉండాలి. అనవసరమైనటువంటి అప్పుల జోలికి వెళ్ళద్దు. అనవసరమైన, ఎందుకంటే ఉన్నదానిలో ప్రశాంతంగా ఉండటం ఈ రోజుల్లో రాబోతున్నటువంటి 8-6 సంవత్సరాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బయట డబ్బుకి చాలా వాల్యూ ఉంది. మనం అనవసరమైనటువంటి దుబారా ఖర్చు పెట్టి అప్పులు పాలవకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఉన్నదానిలో ఉండటం అనేది శ్రేష్టంగా చెప్పచ్చు. గురుగారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే? రాజకీయంగా ఉండేటువంటి వారికి కూడా సొంత వాళ్ళ నుంచి ఎక్కువగా ఎదురుపోట్లు ఎక్కువ తగులుతూ ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి. ఎవరు ఎటువంటి వారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మనం బయటికి చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని కంట్రోల్గా చెప్పినప్పటికీ కూడా అది బయటికి లీక్ అవ్వటం, అది మళ్ళీ బ్యాడ్ ప్రాపగండాగా తయారవ్వటం, మళ్ళీ వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్లు అడగటం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలి. మెయిన్గా టంగ్ అంటే మాట్లాడేటువంటి విషయంలో కంట్రోల్గా ఉండటం అనేది ముఖ్యం. ఫైనాన్షియల్గా మొబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో కంట్రోల్గా ఉండటం మంచిది. గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం, కొత్త మాసం స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం బిజినెస్ అని. సో ముఖ్యంగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారా ఈ కన్యారాశి వారి ఈ మాసంలో? ఈ మాసంలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా 15వ తారీఖు అంటే సంక్రాంతి అయిన తర్వాతే ఏదైనా మొదలు పెట్టచ్చు. కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశిలో వారికి ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు 15వ తారీఖు తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ అనుకూలంగానే ఉంటుంది, కాకపోతే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. స్వజాతకాన్ని 1-2 సార్లు పరీక్షించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్ చెప్పాలంటే మనకు ₹1,00,00,000 బిజినెస్ పెట్టి ఫ్లరిష్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఒక మంచి కన్సల్టేషన్ తీసుకొని మన జాతకం ఎలా ఉంది, నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుందో, 5 years ఎలా ఉండబోతుంది అని తెలుసుకొని, ఎందుకంటే బిజినెస్ అనేది ఒక 1 day బిజినెస్ కాదు, అది ఎప్పుడైనా సరే అది మనతో పాటు ఇంకో 10 మందికి లైఫ్ ఇవ్వాలి. అదే విధంగా వచ్చేటప్పటికి మనం ఆ విధంగా ఎదగాలి జీవితంలో. అలా ఎదగాలి అంటే ఏం కావాలి, మనకు ఎలా ఉండబోతుంది అనేది మన ఫ్యూచర్ తెలుసుకోవాలి. ఎప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడైనా సరే బిజినెస్లో ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు అనేది ఒకటి ఇంపార్టెంట్. కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం కూడా తెలుసుకోవాలి. ఏ టైంలో మనం ఆపేసేసి బయటకు వస్తున్నాం అనేది కూడా తెలుసుకుంటే సక్సెస్ ఉంటుంది. అలా లేనప్పుడు ఏమవుతుంది, మునిగిపోవటం అనేది కూడా జరుగుతుంది. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మెయిన్గా జనవరి అనేది కన్యారాశి వారికి చాలా ఇంపార్టెంట్ మంత్. ఈ మంత్లో వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించండి.
మీకు ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మెయిన్గా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్లో కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కానీ వీటి నుంచి బయటకు రాగలుగుతారు. అదేవిధంగా వర్క్ ప్రెజర్ కూడా కొంచెం డౌన్ అవుతుంటుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రావాల్సినటువంటి లక్ ఫ్యాక్టర్ ఏదైతే మిస్ అవుతున్నదో, ఇన్ని రోజుల నుంచి మిస్ అవుతున్నటువంటి లక్ ఫ్యాక్టర్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ మంత్లో వచ్చేటప్పటికి మెయిన్గా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకోండి. వీలైతే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరాన్ని సమర్పించినటువంటి సింధూరం నుంచి కొంచెం సింధూరాన్ని ప్రసాదంగా తీసుకొని అది ప్రతిరోజు పెట్టుకోండి. అది మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.